హడావిడిగా జరుగుతుంటాయి. అలాంటి పెళ్లిలో తినే ఫుడ్ మారలేదు, పెట్టిన ముహూర్తం మారలేదు, వచ్చిన బంధువులు మారలేదు, కానీ సడన్ గా పెళ్లి కొడుకు మారిపోయాడు. ఆ పెళ్ళేంటి, జరిగిన లొల్లేంటి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. తరుణ్ భాస్కర్ గారు ఏంటండి నన్ను అలా చూస్తున్నారు? అంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఆయన జూకి వచ్చాడా జబర్దస్త్కి వచ్చాడని కన్ఫ్యూజ్ అయ్యాడు. అనసూయం చూసిన తర్వాత జబర్దస్త్కి వచ్చాడని కన్ఫర్మ్ అయ్యాడు అంతేగా. రాస్తరుణ్ గారు అదేంటండి, నేను నార్మల్ గా చూస్తుంటే మీరు నా వంక భయపడుతూ చూస్తున్నారు? అంటే ఆయన గెస్ట్ నువ్వు గోస్ట్, మరి భయపడాలి కదా. ఆయన మీతో మా మాటలేంటి? అను బుక్ తీసుకో తీసుకో. నాతో ఎవరికైతే అవసరం ఉందో వాడే తీసిస్తాడు. అరే అరే బుక్కు మీరే తీసుకోండి, స్కిట్ తర్వాత వచ్చే చెక్కు మీరే తీసుకోండి. నేను ఒక ట్రక్ కొనుక్కొని కరువు రైతులకు ఎరువులు వేసుకుంటూ కూర్చుంటా. మేము ఇస్తాంగా. బుక్ ఇచ్చాను, ఈవినింగ్ సినిమాకి టికెట్ బుక్ చేయనా? నాతో సినిమాకి వెళ్ళాలంటే రాసి పెట్టుండాలి. రాసి పెట్టి ఉన్నందుకు 2 టికెట్లు తీసి పెట్టుంటే సరిపోద్ది కదా. నాతో ఎవరికైతే అవసరం ఉంటుందో వాడు వచ్చి ఆ బుక్ తీస్తాడు. నువ్వు బుక్ కాదు కదా, నీ బొగడా ఫేస్ కు బంగారం వేసిన ఎవడు రాడు. హలో, నాకంటే ఎక్కడో ఒకడు ఉంటాడులేండి. నేను తీసిస్తాను. కకృతికి కూడా ఒక వృత్తి పెడితే ఆ వృత్తిలో పర్ఫెక్ట్ గా పనిచేసి తీరేయండి. కాదు, నీ బుక్ నీ చేతికి ఇచ్చాను. సీట్ బుక్ చేస్తావా? వాడికి సీట్లు సరిపోవమ్మా, పంపు సెట్లే. ఎవరు తీస్తారు? కెమెరామెన్ వచ్చి తీస్తాడు. అలా అనమాకరా, మీరందరూ బాగుండాలని పొద్దునే దగ్గరుండి కోటి దీపోత్సవం చేయించుకుని వచ్చా. నిన్న ఇంత దగ్గరగా చూస్తేనే అర్థమైంది నువ్వు అక్కడ ఎంత దగ్గరగా ఉన్నావు. మనం 3 ఉన్నాం, వాళ్ళు 3 ఉన్నారు. ఏం చేద్దాం రా? ఇంకో 3 ముత్తైదువులు పిలిచి అరటిపండు జాకెట్ పీస్ ఇచ్చి పంపిద్దాం. ఎప్పుడు చూసినా అనసూయ గారు అనగానే రెచ్చిపోతావు. అనసూయ గారికి నీకున్న లింక్ ఏంట్రా? నేను చెప్తా. ఇప్పుడు మనల్ని కడుపు పనవించడానికి రాబోతున్నారు హై ప్రాది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. లింక్ అంటే ఆ లింక్ చెప్పేస్తుంది, అది కాదు. ఓ అదా, ఇప్పుడు నాన్ స్టాప్ గా నవ్వించడానికి మన ముందుకు రాబోతున్నారు హై ప్రాది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. ఎందుకు మేము కిందకి వెళ్ళి చప్పట్లు కొడతాం, ఆ మిగతా లింకులు కూడా కంప్లీట్ చేయండి. ఊరుకో, అది ఇది చెప్పింది మొత్తం అనకుండా చప్పట్లు ఒక్కటే నింది. సర్లే, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదామా? హాయ్ అను. డోంట్ డిస్టర్బ్ ఎగ్జామ్స్. ఎవరికి? మీ పిల్లలకా? చంపుతా నాకే. సర్లే చదువుకుందామా? ఏంటో ఇదేం బాలేదు. అవును, అసలు బాగాలేదు. చూసావా ఎలా ఉంది దీని మొహం? శాంతి కాదు, వాంతి అని పెట్టుకోవాల్సింది. మాట మార్చకు. నువ్వు నా నడుము చూసావు. వాట్? నా నడుముని చూసావు? చూడలేదు. నువ్వు చూసావు? అరే లేదన్నారా? నువ్వు చూసింది నేను చూసానని చెప్తున్నానా? అంటే ఏదో యాక్సిడెంటల్ గా కాదు, ఏదో యాక్సిడెంట్ అయినట్టు ఇలా చూసావు. అను, నువ్వు నన్ను ఫస్ట్ నుంచి రాంగ్ యాంగిల్ లోనే చూస్తున్నావు. నేనా రాంగ్ యాంగిల్ లో చూసేది? నువ్వు రాంగ్ యాంగిల్ లో చూస్తున్నావు. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు. ఆ రోజు నేను గణపతితో డాన్స్ చేస్తుంటే జడ్జిలు వద్దు అనసూయతో డాన్స్ చేయమంటే నువ్వేమన్నావు? నీకు ఇదేం పడుద్ది, ఆ జడ్జిలు చెప్పినట్టు చేస్తావా నువ్వు అని చెప్పి నన్ను తిట్లా, వేరే క్రూక్ వేరే బ్రోక్ అని. ఆ తర్వాత నాకేం సంబంధం లేదు, జడ్జిలే తప్పని తెలిసా నాకు సారీ చెప్పలా. ఈ యాంకర్ సైకాలజీ అంత నాకు తెలుసు. యాంకర్ ని నన్ను అంటున్నావు కదా, అందరు యాంకర్లు ఎందుకు అంటున్నావు? అయినా మనసులో మాట బయట వచ్చి చెప్పేది నేను కాదు, నువ్వు. మీరు చెప్పడానికి వచ్చావు. నేను కార్ లో కూర్చోమన్నాను, అప్పుడు ఏమన్నావు? లాక్ చేసి వాక్ చేద్దామన్నావు. వాక్ చేస్తూ ఏమన్నావు? నువ్వంటే నాకు ఇష్టం, నీ నవ్వంటే నాకు ఇష్టం అని స్కిట్ తప్ప సొల్లంతా చెప్పలా. అది వదిలేసి మొన్న మీ నాన్న వచ్చారు. అభి టీమ్ లీడర్ మై ఫ్రెండ్, చంటి టీమ్ లీడర్ మై ఫ్రెండ్, అను యాంకర్ మై ఫ్రెండ్ అని తక్కువ చెప్పొచ్చుగా. తడబడ్డావు, దాన్ని ఏమంటారు? నేను సుబ్బమ్మతో ఫోన్ లో మాట్లాడి ఐ లవ్ యూ చెప్తే ఎవరు సుబ్బమ్మ, అది ఎవరు మా అమ్మ అంటేనే కదా నువ్వు కూలయ్యో. ఇదంతా ఏంటి మరి? దీన్ని ఏమనాలా? అదంతా కాదు. నువ్వు నన్ను నడుముని చూసావా లేదా? నువ్వు నన్ను ఇష్టపడ్డావా లేదా? లేదు. నేను చూడలేదు. కదా అదే మా శాంతి వస్తుంది, కొద్దిగా నాకు తోడండి. వచ్చింది. హాయ్ శాంతి. డిస్టర్బ్ చేయకు. అంత సీరియస్ గా ఏం జరుగుతుందిరా? అస్థి పంజరాలు అవి చేసే ఎక్స్ట్రాలని కొత్త బుక్ అది.
ఇది లెక్కల బుక్, ఇందులో లెక్కలే ఉంటాయి. హలో, ఇది చెక్కల బుక్, ఇందులో చెక్కలే ఉంటాయి. చదువుకుందామా? ఓహో, అమ్మో శాంతి, నేను కూడా చేయలేలా. నువ్వు చూసావు. వాడు చాలా చూశాడు. ఏం చూశాడో చెప్పు. నా బెత్తడు చూసావు. ఏంటమ్మది? నా బెత్తడి నడు చూశాడు. స్కూల్లో పిల్లల్ని కొట్టి కొట్టి అరిగిపోయి కరిగిపోయిన బెత్తంలాగా ఉంటది, అది బెత్త నడుము అంట. ఇటు చూశాడంట. నువ్వు చూస్తుంది నేను చూశాను. నేను చూడలేదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు తప్పుగా చూసావు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను తప్పు. నువ్వెంత నవ్వుతున్నావా? తప్పుల గురించి తుప్పల బ్యాచ్ మాట్లాడుకుంటే నవ్వు వచ్చింది. అసలు నడుము చూశాడు. ఇంకోసారి దాన్ని నడువు అన్నావంటే నడు రోడ్డు మీద మటర్ చేస్తా. పనిలో పనిగా అందరు చూడండి. అయ్యో, హాయ్ మోహి, డోంట్ డిస్టర్బ్. అరే అరే, ఏదో గీస్తుంది చూడరా. చిలక బొమ్మ గీసింది, కాకి గీసింది. చిలక బొమ్మ ఒక్కటే కదరా గీసింది? అదే చిలక బొమ్మ కాకి గీసింది అని చెప్తున్నా. చదువుకుందామా? చదువుకుందాం. నువ్వు నా నడుము చూసావు? లేదు చూడలేదు, కనిపించలేదు. వాడే చూసుకున్నాడు. యు షట్ అప్. నువ్వు నా నడుము చూసావు, అది నేను చూశాను. నువ్వు ఎంత చేసినా ఖుషి అవ్వదు, ఇది మసే అయింది. నువ్వు నా నడుము వెంక చూసావు, భయపడ్డేంటి? భయపడాలని ట్రై చేస్తున్నాడు, రావట్లేదు. ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. నటశూన్య. ఆ సీన్ లో భూమిక నడుముకి నా నడుముకి తేడా ఏంటి? అమ్మ చాలా తేడా ఉందమ్మా. ఆవిడ నడుముకి, నీ నడుముకి, క్యారీ వ్యానికి, కుక్కల వ్యానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకురా మమ్మల్ని అలా అంటావు? రాజ్ తరుణ్ గారి ఇద్దరు లోకం ఒకటే, మా ఇద్దరు లోకం కూడా ఒకటే. ఆయన లోకం రా, మీది ఎర్రిమా లోకం. ఎర్రిమా లోకం. అమ్మాయే సన్నగా నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. సరే చదువుకుందా. మీరు చూశారు. చెప్పించు కొడతా. ఎవడే చూసింది? అది ఎవడైనా చూస్తాడు అసలు? అది నడుము కాదా? నడుము అంటే జాన్ ఉండాలి. జైంట్ వీల్ అంత ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కి తిరగొచ్చు. సరిగ్గా కళ్ళు పెట్టి చూడండి. కళ్ళు పెట్టి కాదే, కళ్ళు తాగి చూసినా కూడా మాకు నచ్చదు అది. ఏంట్రా అనసూయ గారు అటుపోయారు, వీళ్ళు ఎటుపోయారు, ఏంటి మన పరిస్థితి? వీళ్ళందరూ మన రాజు సరళ పెళ్ళి ఉంది కదా, అవును. అక్కడికి వస్తారు, మళ్ళీ మనం దారిలో తెచ్చుకోవచ్చు. అవునా? ఏర్రా మీ వాళ్ళు రాలేదు, మా వాళ్ళు రాలేదు. వచ్చారా? మమ్మల్ని చూసినట్టు చూసావా? వాళ్ళు అటు తిరిగారు. శాంతి అటు తిరిగింది, ఓకే. మోహి అటు తిరిగింది, అటు తిరిగిందా? ఇంతకీ ఒరే ఈడేడు అసలు పెళ్లి కొడుకు? ఏంటి నా పెళ్లికి ఏడు పాట వేసుకున్నాడు? మాదేదకేలే. సరేలేరా, వాళ్ళు ఇద్దరు అవుతే ఇది పట్టుకున్నారు, మీరెందుకు నన్ను పట్టుకున్నారు? అంటే ఏ దీపం ఆరిపోతుందో తెలియక. తోడు పెళ్లి కూతురా? అయితేనే తోడు పెళ్లి కొడుకు. అమ్మాయి చూసారా? అంతరాగారు సీరియల్లో హీరోయిన్ లా లేదు. మా వాడిని చూసారా? అంటు రోగాలు సీరియల్ హీరోలా లేడు. మా అమ్మాయిని మీరు పూలే పెట్టి చూస్తారుగా, ఇక నన్ను కూడా చూసుకోవాలి. నువ్వు పువ్వులో పుట్టేంట్రా, ముక్కులో దూది పెట్టి కూడా చూసుకుంటారు. ఒరే ఇది నా పెళ్లిదా, సరదా సరదాగా అంతా వచ్చి ఆడుకుందాం. నువ్వు పాడితే బాగుంది, నేను పాడతా. నువ్వే పాడరా. ఇన్ని ఎడిటింగ్ లోనే తీస్త్రీ అరే లేగుల పాలిట పెన్నిది ఎడిటింగ్ చేస్తారు. ఓర్ని అబ్బా రే. వీళ్ళందరూ మనల్ని ఏడిపిస్తున్నారు కదా, వీళ్ళకి నేను ఒక చేస్తాను చూడండి. రెడీ చేసాం. తాగిచ్చామంటే బాత్రూమ్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అబ్బో ఇవాళ నా పెళ్ళి అండి బాబు. అబ్బో డ్రింక్ పెళ్లి తర్వాత. అయ్యి బాబోయ్, ఎనర్జీ కావాలి కదా. ఎనర్జీ వచ్చేసింది. పంతులు గారు ఎక్కడా? వస్తున్నా. మనకు సమయం లేదండి, ఓన్లీ 5 నిమిషాలు ఉంది. ఇప్పుడు ఇది జారుతానంటే మళ్ళీ 5 సంవత్సరాల దాకా మనం ముహూర్తం లేదు. త్వరగా కూర్చోండి.
త్వరగా మనకు జీలకర్ర బెల్లం పెట్టేసండి. జీలకర్ర బెల్లమే కదండి, అవునండి. పెట్టేస్తానండి. వాడి కడుపులో మనకు కూడా వినపడుతుంది. పెద్దారారే ఏమండి జీలకర్ర బెల్లం వద్దు కానీ డైరెక్ట్ తాళి కట్టేస్తానండి. ఏదో ఒకటి కట్టేసేయండి. ఏమండి పంతులు గారు అక్క 5 నిమిషాలు వచ్చేస్తానే. పెళ్ళికొడు గారు టైం లేదండి, 1 నిమిషం టైం ఉంది, లాస్ట్ 1 నిమిషమే టైం ఉంది. నేను కడేస్తానుండే. ఏంటి తాళి నువ్వు కట్టేసావేట్రా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏంట్రా దగ్గరుండి చూసుకుంటాను ఇదిరా నువ్వు చూసుకుంటుంది. ఒకసారి నువ్వు డబ్బులు వేయడానికి లేదు అంటే మేము వెళ్ళి బ్యాంకులో డబ్బులు వేస్తే నువ్వేమన్నా థ్యాంక్ యూ చెప్పలా? ఒకసారి నువ్వు పని చేయడానికి కుదరదు అంటే పులిహారలో తాలింపు వేస్తే నువ్వు థ్యాంక్ యూ చెప్పలా? ఒరే పులిహారలో తాలింపు ఎవరన్నా వేస్తారా? తాలి మాత్రం ఒకసారి కట్టాలి, ఆడే దాంతో కాపురం చేయాలి. అయితే నేను కాపురం చేస్తా. మరి నేనేం చెయ్యాలి? ఆశీర్వదించాలరా అందరినేనా? ఒంగోడు మొత్తం అంతా ఒంగోండి. రోజా గారు, హౌ డిడ్ యు లైక్ అవర్ స్కిట్స్? ఫస్ట్ ఈ జబర్దస్త్ మీద ఈ ఖుషి నడుము అసలు చూడలేక చచ్చిపోతున్నాను దేవుడా అనుకునే టైంలో అనసూయని చూపిస్తే అమ్మయ్య ఒక అందమైన నడుము చూస్తున్నాం అనుకున్నా. వెంటనే వచ్చాయిరా బాబోయ్. అన్నిటికన్నా భయం గణపతి మాస్టర్ రాగానే ఇక్కడ భయపడిపోయారు. పంచుల వర్షం అని చెప్పొచ్చు. నాకైతే నవ్వి నొప్పి వస్తుంది. అండ్ పరదేశీ మూమెంట్, ఇదే మూమెంట్ చిరంజీవి గారిదా పరదేశీదా మూమెంట్? పాడిదే పరదేశీ స్పెషల్ మూమెంట్ పెట్టాడు, బాగుంది. అందరూ చాలా బాగా చేశారు. తరుణ్ భాస్కర్. సో ఖుషి సినిమా నేను ఒక 100 సార్లు చూసుంటా, మళ్ళీ నన్ను చూడనీయకుండా చేస్తారు అనమాట. భూమిక గారి సీన్ వచ్చినప్పుడు వీళ్ళందరూ గుర్తొస్తారు. కానీ సూపర్, ఇదైతే నాకు మోస్ట్ మెమరబుల్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. నాకైతే నా ఫేవరెట్ అయితే ఇదే. అన్ని పంచులు ఎలా పోయి అసలు నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ డార్లింగ్. అసలు థ్యాంక్ యూ నువ్వు వచ్చి ఎక్సైట్ అయ్యా స్కిట్ చూద్దామని. ఇంకో అరగంట చేసినదే చూస్తూ ఉంటాను నేను. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. లైవ్ లో చూడడం ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశాను.